హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ ఎపిసోడ్. గత 2 ఎపిసోడ్లలో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలే, కానీ ఈరోజు బాగా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పొడుపు కథలు, లాజికల్ క్వశ్చన్స్ అడిగారు. అవి చూడడానికి మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ కనిపెట్టాలి అని చెప్పేసి మనం కూడా ఇంట్రెస్టింగ్గా చూడడం జరిగింది. సో అందుకని ఎంగేజింగ్గా అనిపించింది వాళ్ళతో పాటు మనకు కూడా. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ అంతా లక్ బేస్డ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే అనౌన్స్ చేశారు. అరే లక్ అయితే ఎలా, వాళ్ళు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి లక్ బేస్డ్గా డిసైడ్ చేస్తే ఎలా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కాకపోతే టోటల్గా లక్ కాదు, ఫస్ట్లో లీడర్స్ని సెలెక్ట్ చేసుకున్నంత వరకే లక్. ఆ తర్వాత నుంచి వాళ్ళ బుద్ధి బలం ఉపయోగించి మాత్రమే ఆడారు. బుద్ధి బలం ఉన్నవాళ్ళు మాత్రమే గెలిచారు. ఫేర్గానే సాగింది ఆట మొత్తం. అండ్ ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక బాస్కెట్లో మొత్తం అన్ని ఫ్రూట్స్ అలా ఉంచారనమాట, కొన్ని. సో ఎవరికి ఏ ఫ్రూట్ వస్తుందో సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొని నిలబడ్డారు. గ్రీన్ యాపిల్ వచ్చిన వాళ్ళు ముగ్గురు లీడర్స్ అని చెప్పారు. ముగ్గురికి గ్రీన్ యాపిల్ వచ్చింది, మర్యాద మనీష్కి, షాకిబ్కి అండ్ నాగప్రశాంత్కి. సో వీళ్ళు ముగ్గురు లీడర్స్ అయ్యారనమాట అలా లక్ బేస్డ్గా. సో ఈ లీడర్స్ ఏం చేయాలంటే నెక్స్ట్ జడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎవరికి ఏ జడ్జి కావాలో. సో నాగప్రశాంత్ వచ్చేసి అభిజిత్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే అభిజిత్ వచ్చేసి టాప్ 15కి ఆయన సెలెక్ట్ చేసినందుకంట. అండ్ షాకిబ్ వచ్చేసి నవదీప్ని సెలెక్ట్ చేశాడు, ఆయనది కూడా సేమ్ లాజిక్, షాకిబ్ని నవదీప్ సెలెక్ట్ చేశాడని. అండ్ మర్యాద మనీష్కి ఇంకా ఆప్షన్ లేవు కాబట్టి బిందు మాధవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ముందే చెప్పాడు, నేను నిన్న బాగా స్ట్రాటజీలు ఆలోచించి బుర్ర పెట్టినందుకు ఏది చేయలేకపోయినా, అందుకే ఈరోజు ఏం ఆలోచించాను అని చెప్పేశాడు. అందుకే మిగిలిన ఆప్షన్ తీసేసుకుంటా అని చెప్పాడు. సో అలా మర్యాద మనీష్కి 6 వచ్చింది నెంబరు, అండ్ షాకిబ్కి 2 వచ్చింది. ఆయన లక్ నిజాన్ని అస్సలు బాగోదు, శ్రీముఖి చెప్పినట్టు. శ్రీముఖి స్టార్టింగ్లోనే అనింది లక్ బేస్డ్ ఆట అంటే షాకిబ్ దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ ఒకటి పడేస్తే ఆ లక్ను దాటుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయనకు లక్ అసలు లేదన్నట్టుగా చెప్పింది. సేమ్ అలానే జరిగింది చెప్పినట్టుగానే. 2 నెంబర్ వచ్చింది ఆయనకి. సో ఆయన గ్రూప్లో 2 మాత్రం ఉండాలి. నాగప్రశాంత్కి 4 నెంబర్ వచ్చింది. సో ఇలా వాళ్ళకి నెంబర్ వచ్చినట్టుగానే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. షాకిబ్ వచ్చేసి దివ్య, నిఖిత అండ్ పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళ టీంలో. అండ్ నాగప్రశాంత్ వచ్చేసి శ్రీజ, ప్రియా శెట్టి, హరీష్ని సెలెక్ట్ చేసుకున్నాడు, అండ్ కల్కి అనుకుంటా. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ మిగతా వాళ్ళని ఇంకా మర్యాద మనీష్ తీసేసుకున్నాడు, ఇంకా ఆయనకు ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇలా గ్రూప్స్ ఫామ్ అయినాయి, 3 గ్రూప్స్ ఫామ్ అయ్యాక మేము కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము. 3 టీమ్స్లో నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆన్సర్ చెప్పాలి. బజర్ పట్టుకుని ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు పాయింట్ వస్తుంది. అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పడానికి అర్హత ఉండదు అని చెప్పేసి చెప్పారు. సో ఇలా కొన్ని చిన్న పొడుపు కథలు మనకు చిన్నప్పటి నుంచి చూస్తున్నవి, లాజికల్ క్వశ్చన్స్ అవి అడిగారనమాట. అవి క్విక్గా మనం గెస్ చేసి లేకపోతే బుర్ర పెట్టి ఆలోచించి చెప్పాల్సిన ఆన్సర్స్ లాజికల్గా థింక్ చేసి. సో బుర్ర ఫాస్ట్గా పనిచేయాలి, చేతి కూడా ఫాస్ట్ పనిచేయాలి బజర్ ప్రెస్ చేయడానికి. సో అలా చెప్పిన వాళ్ళలో శ్రీజ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓన్లీ శ్రీజ వల్లనే నాగప్రశాంత్ టీం విన్ అయింది. అందుకే ఆయన శ్రీజకు ఓట్ అప్పీల్ ఇస్తా అని అన్నాడు, కానీ శ్రీజ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. అందుకని ఆయన ఇంకా ప్రియా శెట్టి నాకు కావాలని అడిగేసరికి ప్రియా శెట్టికి ఓట్ అప్పీల్ ఇచ్చేశాడు. ఆమె ఓట్ వేయమని రిక్వెస్ట్ చేసుకుంది జనాలకి. సో నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్, పాపం ఆయన మీద చాలా ప్రెజర్ పడిపోయింది. చాలా తెలివైనోడు, ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి చాలా బాగా ఆన్సర్ చేస్తాడని అనుకున్నారు అందరూ, కానీ ఆయన చేయలేకపోయింది అంత బాగా పర్ఫామ్ ఈరోజు. అండ్ దానివల్ల టీం మెంబర్స్కి కూడా ఆయన బ్యాడ్ అయిపోయాడు, గొడవ పడ్డారు లాస్ట్లో వచ్చేస్తే. ప్రతిదానికి నేనే వెళ్ళి చెప్తా, వీళ్ళకి ఎవరికి బుర్ర లేదన్నట్టుగా బిహేవ్ చేశాడు. ప్రతిసారి ఆయనే వచ్చాడు, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన ఆన్సర్ చెప్పలేకపోయాడు. అందుకే టీం మెంబర్స్ కోపం వచ్చింది, మేము కూడా చెప్తే ట్రై చేసేవాళ్ళం కదా, నువ్వు వెళ్ళి ఏం చేసినావు అన్నట్టు గొడవ పడ్డారు. సో మర్యాద మనీష్ అయితే కొంచెం
రైవలరీ ఏర్పడింది వాళ్ళ టీం మెంబర్స్కి అండ్ లీడర్కి మధ్యలో. అండ్ షాకిబ్కి ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. దివ్య నిఖిత అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఒకటి కూడా చేయలేదు. దివ్య నిఖిత ఒక ఆన్సర్ చేసింది. సో వీళ్ళ టీం కూడా ఓడిపోయింది. నాగప్రశాంత్ టీం గెలిచింది. అండ్ ప్రియా శెట్టి ఒక ఆమె ఓటు అప్పీల్ చేసుకుంది. అండ్ బెస్ట్ పర్ఫార్మర్గా ఈరోజు నాగప్రశాంత్ని జడ్జెస్ అనౌన్స్ చేయడంతో నాగప్రశాంత్కి కూడా మళ్ళీ ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇద్దరు వాళ్ళ టీం నుంచే ఛాన్స్ వచ్చిందనమాట. అండ్ వర్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనీష్ మర్యాదకి ఇచ్చారు ఈరోజు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫామ్ చేయలేదు అండ్ బాగా చేయలేదు. ఎక్కువ టీం మెంబర్స్ ఉన్నా కానీ విన్ కాలేదు, వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అన్నట్టు ఆ బేస్డ్గా ఆలోచించి ఆయనకు వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. నిన్న కూడా ఆయన వర్స్ట్ ప్లేయరు, ఈరోజు కూడా వర్స్ట్ ప్లేయరు. ఏంటి ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి శ్రీముఖి అనింది. ఆయన మీద చాలా ప్రెషర్ ఉండిపోయింది అనమాట. ఈయన బాగా చెప్తాడు ఆన్సర్స్ అని అనుకున్నారు కానీ ఆయన చెప్పలేకపోయాడు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారేమో వాళ్ళు, మనం అందరం. ఆయన విలన్ అయిపోయింది అందరికీ. సో ఈరోజు ఓడిపోయిన టెన్షన్లోనూ ఏంటో మరి డెనిమ్ పవన్ ఉన్నాడుగా, అతన్ని నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు, కూర్చో అని చెప్పేసి కొంచెం రోడ్గా మాట్లాడాడు. అండ్ అందరినీ కూడా బ్లేమ్ చేశాడు, ప్రసన్న కుమార్ని. అండ్ అంటే ఇక్కడ మనకు అర్థం కానిది ఏంటంటే టీం ఓడిపోయింది కాబట్టి ఆయన మర్యాద మనీష్ని టీం మెంబర్స్ని బ్లేమ్ చేశారా లేకపోతే ఈయననే ఛాన్స్ తీసుకొని అనవసరంగా ఓడిపోయాడా మరి తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన విలన్ అయ్యాడు ఈరోజు ఆటలో. సో ఇలా జరిగింది ఈరోజు అగ్ని పరీక్ష. సో మీకు ఎలా అనిపించింది? శ్రీజ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆమె ఫిజికల్ టాస్క్లు అస్సలు వదలట్లేదు. ఎక్కడ ఆమెకున్న స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అయ్యి చేస్తుంది. అండ్ ఈరోజు బుద్ధి బలంలో కూడా, మెంటల్ టాస్క్లో కూడా, అంటే బుద్ధి చూపించి ఆడే ఆటల్లో కూడా ఇంటెలిజెన్స్ ఇంకేమనుకుంటారో అది, ఆ ఆటల్లో కూడా ఆమె చాలా బాగా దుమ్ము లేపింది ఈరోజు. ఎలాగైనా హౌస్కి వెళ్ళి తీరాల్సింది అన్న కసి చాలా కనిపిస్తుంది అమ్మాయిలో. సో మనం కూడా ఎలాగైనా చేసి అమ్మని ఇంట్లో పంపిద్దాం, ఓటేయండి. సో ఇది ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? ఎవరు మంచిగా పర్ఫామ్ చేసినట్టు అనిపించింది? మీ ఫేవరెట్ ఎవరు? హౌస్లోకి ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు చెప్పండి. అండ్ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే వాళ్ళు. లక్స్ పాప ఆ అమ్మాయి హీరోయిన్ ఉంటుందిగా, ఆశా సైని ఆమె. అండ్ ఈ అమ్మాయి పేరు గుర్తుకు రావట్లేదు, మా టీవీ సీరియల్లో చాలా దేవ్జాని ఉంటుంది, సత్యభామ హీరోయిన్. ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకో నాకు తెలియదు, నేను ఆ సీరియల్ చూసేదాన్ని కాదు. కానీ ఆ అమ్మాయి పేరు వినిపిస్తుంది. ఇంకా దువ్వాడ మాధురి పేరు వినిపిస్తుంది. అండ్ ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు కదా, లైక్ టిపికల్స్, వాళ్ళలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ ఈ అమ్మాయి జానీ మాస్టర్ వల్ల బాగా వైరల్ అయింది కదా, సృష్టి వర్మ, ఆమె, ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు వెళ్తారో హౌస్లోకి. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. సెప్టెంబర్ 7కి లాంచ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో కామన్ పర్సన్స్ నుంచి ఎవరు వెళ్తారో, సెలబ్రిటీస్ ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.